బాబా దగ్గర మనం అనుకున్నాం కదా, ఒక జీవితంలో ఏదైనా లభించవచ్చేమో కానీ ఒక మహాత్ముడి దర్శనము సన్నిధి, మహాత్ముడి దర్శనము వారి సన్నిధి లభించడం అంటే ఎన్ని జన్మల పుణ్యమో. మనం ఎంత గొప్పగా ఉండొచ్చు, ఎంతైనా సంపాదించుకొని ఉండవచ్చు, కానీ నాకు ఆ స్వామి తెలుసండి, లేకపోతే నేను మాస్టర్ తెలుసండి, నేను బాబా ఉన్నప్పుడు వెళ్ళానండి, లేకపోతే ఆయన దర్శనం చేసుకున్నానండి, ఇలా చెప్పేవాళ్ళు మనకు అరుదుగా ఉంటారనమాట. అయితే వారి దగ్గరికి వెళ్ళిన భక్తులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఏం చేసుకొని ఉంటే ఎట్లా వెళ్ళారు. మనం ఏమనుకుంటాం, మనం భక్తిని కూడా ఒక్కొక్కసారి తెలియకుండా, అవగాహన లేకపోవడం వల్లే, తెలియకపోవడం వల్ల మనం దాన్ని కూడా ఒక ఎగ్జిబిట్ లాగా చూపించుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చేస్తామండి, మేము సహస్రనామాలు ప్రతివారం చేస్తామండి, ఎప్పుడన్నా ఏమైనా అనుభవాలు కలిగాయంటే ఆ అనుభవాలు లేవు కానీ మేము చేస్తూ ఉంటామండి. అంటే ఏంటి, అమ్మవారు ఇంకా అనుగ్రహించలేదు, కనీసం మీరన్నా తెలుసుకోండి, మేము మహాభక్తులమని మన ఉద్దేశం అనమాట. అంటే ఇంటెన్షన్ కాదు, తెలియకుండానే ఏదో ఒక ఫలితం ఆశిద్దాం, కనీసం మేము చేస్తాం అనుకుంటే అన్న వాళ్ళకి సంతోషపడతారని. మనం ఏదైనా ఒక పని చేస్తామనుకోండి, ప్రతి ఒక్కరికి ఉన్న ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి, ఆ పనిని అప్రిషియేట్ చేసేదాకా నిద్ర పట్టదు. ఏమంటే అది చేశారు, చూసారా, ఇది చూసారా, మనకి అంటే మనల్ని మెచ్చుకునేదాకా వాళ్ళని వదలం అనమాట. ఆ ఐడెంటిటీ క్రైసిస్. అలానే భక్తిని కూడా దానిలోకి తీసుకొచ్చేస్తాం. చేసి మా తాతగారి నుంచి అలవాటైందండి, లేకపోతే మా అమ్మమ్మ గారి నుంచి అలవాటైందండి, ఇదే చేస్తూ ఉంటామండి అని ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా సాయినాథుడు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన భక్తులు వాళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఏం చేసి బాబా యొక్క అనుగ్రహం పొందారు, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా భక్తిని ఎగ్జిబిట్ లాగా చేయకుండా, బాబా నా భక్తి వల్ల బాబా కొరిగేది ఏం లేదు, బాబా అనుగ్రహం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుంది అంటే ఎగ్జిబిట్ కాదు అని వాళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు అనేది ఈ రావు బహదూర్ ధూమాన్ అని బాబా దగ్గర ఉన్న భక్తుల్లో ఒక ఆయన అనమాట. ఇతను బాగా పేరు మోసిన న్యాయవాదిగా నాసిక్లో నివసిస్తూ ఉండేవారట. బాగా ఎంతో నిజాయితీపరుడు, మంచి సామర్థ్యం కలిగిన వాడు. అప్పటి తెల్ల ప్రభుత్వం కూడా ఇతనికి రావు బహదూర్ అని బిరుదిచ్చింది. అంటే చూడండి, బ్రిటిష్ కాలంలో కూడా వాళ్ళ చేత ప్రశంసించబడేంతటి స్థాయిలో, అంతటి ఉన్నతంగా, అంతటి ధర్మబద్ధంగా, అంత సమర్థుడిగా చేసిన వాడు అనమాట. ఈయన మనకి బాబా ఉన్న సమయంలోనే ఇంకా చాలామంది మహాత్ములు ఉన్నారు. షేగాంలో గజానన్ మహారాజ్ అని, తర్వాత తాజుద్దీన్ బాబా అని, వాసన్ సరస్వతి స్వామి అని, ఇట్లా బాబా అనేక అవతారాల్లో దత్తస్వామి అయిన గురువులుగా వివిధ సాంప్రదాయాల్లో, ఒకడు ముస్లిం సాంప్రదాయంలో, ఒకడు ఇంకో సాంప్రదాయం, ఇట్లా ఉన్నారనమాట. అట్లా ఉన్నటువంటి ఈ గజానన్ మహారాజ్ గారికి భక్తుడిగా ఉండేవారు ఈయన. ఒకసారి 1903లో ఆ మహాత్ముడిని నాగపూర్లోని గోపాలరావు బూటి ఇంటికి తీసుకువెళ్ళాడు. అంటే బూటి అంటే ఇవాళ షిరిడీలో ఉన్న బాబా మందిరాన్ని నిర్మించిన ఆయన అనమాట. గొప్ప ధనికుడు. మనకు అనిపిస్తుంది, మనమేమో బాబా దగ్గరికి ధనం కోసం వెళ్తే ఆయనేమో అంతా ధనం ఉంచుకున్నా కానీ అన్నీ వదిలేసి బాబా దగ్గర బాగా ఉండేవాడట. రోజు ఆయన పెట్టే 2 రొట్టె ముక్కలు ప్రసాదంగా తింటూ. అంటే ఆ రోజుల్లో నాగపూర్ మొత్తాన్ని కొనగలిగినంతటి సంపద ఉండేదట. అంతటి గొప్ప ధనవంతుడు. ఆయనేమో ఎప్పుడు ఆ మసీద్ దగ్గరే ఉండేవాడట, బాబా అనుభవం ఇచ్చిన తర్వాత నుంచి కదలకుండా. అంటే మనం అనుకుంటున్నాం బాబాని పట్టుకుంటే మనకు అన్ని ఇబ్బందులు దొరుకుతాయి, లేకపోతే ఏదో ప్రాప్తిస్తున్నాం. ఆయనేమో అన్ని ప్రాప్తించిన తర్వాత అంత సంపద ఉన్న మైళ్ళ కొద్దీ భూములు కొనగలిగిన సంపద ఉండేదట. అయినా కానీ అన్నీ వదిలేసి బాబా పాదాల దగ్గర ఆయన అక్కడే ఉండేవారట. అలాంటి బూటిని ఈ గజానన్ మహారాజ్ తీసుకెళ్ళినప్పుడు మొదటిసారి తీసుకెళ్ళాడట. తర్వాత ధూమాల్ సుమారు 1907 ప్రాంతంలో మొదటిసారి బాబాని దర్శించాడు. ఆ మొదటి దర్శనంలోనే ఆయన సాటిలేని మహాత్ముడన్న విషయం ఆయన హృదయంపై ముద్రించుకుపోయింది. కొంతమందికి ఎలా ఉంటుంది సంస్కారాలు అంటే, వెళ్ళగానే ముందు అనుమానం, ఈయన మహాత్ముడా కాదా, ఈయన బాబాని చూస్తే అల్లమాలిక్ అంటున్నారే, మేమేదో పవిత్ర బ్రాహ్మణమే, లేకపోతే మేము హిందువులమే, ఇలాంటివి ఏమేమో, ఈయనకి వేదాలు తెలుసా, ఈయనకి అది తెలుసా, మనకి తెలియపోయినా కానీ అనుమానించడానికి ఏముంది, మనకి రాదు, మీకు రాదని చెప్పడానికి మనకి రావాలా. అట్లా వీళ్ళకి వేదాలు రాకపోయినా ఆయనకి వేదాలు వచ్చా, లేకపోతే ఈయన గురువు దగ్గర సేవ చేసిన వాడేనా, అసలు ఈయన హిందూ ధర్మమేనా, చూస్తేనేమో ఇలా ఉన్నారు, మసీదులో కూర్చున్నారు, ఇవన్నీ పెట్టారు, మరి కానీ అల్లామాలిక్ అంటున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా. కానీ ఈ ధూమాల యొక్క సంస్కారం ఎలాంటిది, వెళ్ళిన మొదటి దర్శనంలోనే అతనికి బాబాని చూడగానే ఈయన ఎంతో గొప్ప మహాత్ముడు హృదయంపై ముద్రించుకుపోయిందట అని తాను అంటున్నాడు. తాను చేసే మంచి పనులన్నీ కూడా వారి ప్రేరణ వల్లే జరిగాయని అతనికి బలంగా తోచింది. అంటే నేను ఇప్పుడు దాకా చేసిన మంచి పనులన్నీ కూడా
నాకు ఈయన దయ వల్లే జరిగాయి. మనం అనుకుంటే ఏదైనా మంచి పని చేస్తే నేను ఇప్పుడు బాగా మారానండి, నేను అన్ని మంచి పనులు చేస్తున్నానండి, రిజల్యూషన్ పెట్టుకున్నాననే పదం వాడుతూ ఉంటాం. ఎందుకని మనం చేస్తున్నాం అని సంతోషమే మనకి ఎక్కువ. కానీ సంస్కారం ఉన్నవాడు ఎలా అంటాడు, ఇప్పుడు మన శరీరాన్ని నిర్వహిస్తుంది ఎవరు? నాలో ఉన్న ముక్కోటి దేవతలు. ఆ ముక్కోటి దేవతలకు ఆధారం ఎవరు? భగవంతుడు. ఆయన ఇన్ని రూపాల్లో ఉండి నాలో ఇన్ని క్రియలు నిర్వహిస్తూ ఉన్నాడండి. ఎందుకు పక్కన వాళ్ళని తిట్టకూడదు, పక్కన వాళ్ళని ఇది చేయకూడదు అంటే, మనలో ఎట్లయితే ముక్కోటి దేవతలు ఉండి మనం నిర్వహిస్తూ ఉన్నారో అదే ముక్కోటి దేవతలు పక్క మనిషిలో ఉన్నారు కనుక మనం ఎవరిని నిందించినా మనకి తేలిక వచ్చేస్తుంది కదా, ఎవరిని నిందించినా మనం నిందించేది వాళ్ళనే. అందుకు అది పెట్టుకోమని బాబా చెప్తుంది. ఒరే అన్ని రూపాల్లో నేనే ఉన్నానని గుర్తుపెట్టుకో అని చెప్తున్న మాట. మన కోపం వచ్చినప్పుడు మనం అనుకున్నట్టుగా లేనప్పుడు మన వాళ్ళనైనా బయట వాళ్ళైనా మనం ఏదో ఒకటి అనేస్తాం. కానీ ఎందుకు అనకూడదు అంటే అందుకట, మనలో ఎలా అయితే ముక్కోటి దేవతలు చేస్తూ ఉన్నారో పక్కన వాడిలో కూడా అదే ముక్కోటి దేవతలు ఉన్నారు అని. కనుక ఇతనికి ఏమనిపించింది, బాబాను చూడగానే ఈయన ఎంతో గొప్ప మహాత్ముడు అనిపించినారు. అంతేకాకుండా నేను ఇప్పుడు దాకా నేను చేసిన మంచి పనులన్నీ కూడా బాబా దయ వల్లే జరిగాయి తప్పించి నేను చేసినవి కాదు, ఇవన్నీ ఆయన ప్రేరణ వల్లే జరిగాయి అని బలంగా తోచిందట. ఏంటి, తను ఆ షేగావ్ మహారాజ్ దగ్గరికి బూటీని తీసుకువెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఆ రీతిన, అంటే ఈ బూటీని తీసుకువెళ్ళి తర్వాత బాబా దగ్గర తీసుకెళ్లారు కదా, ఆ రీతి అతను షిరిడీలో నేటి సమాధి మందిరం ఏర్పడడానికి నిమిత్త మాత్రుడాడు. ఎందుకంటే బూటీ సమాధి మందిరం నిర్మాణానికి బూటీదే అనమాట. అందుకని ఆయన తీసుకెళ్ళబట్టే కదా ఇప్పుడు ఆయన అట్లా దానికి నిమిత్త మాత్రుడాడు. అంటే తాను తీసుకువెళ్ళటం ద్వారా ఆ కార్యక్రమానికి నిమిత్త మాత్రుడయ్యాడు. అందుకని మన ఆత్మీయులకు సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. ఏమంటే నేను నా వరకు హాయిగా ఉండొచ్చండి, బాబాని విశ్వసించి బాబా చెప్పినట్టుగా చిత్రపారాయణ చేసుకుంటాను అని అంటాం. కానీ మనం సమర్పించుకోవటమే కాకుండా మన బంధువులని తర్వాత మన కుటుంబంలో వాళ్ళని కూడా గురువుకి అర్పించాలి. ఇప్పుడు ఏదైనా వాడికి మేలు జరిగింది అనుకోండి, గురువు కాకుండా వేరే విషయాలు ఏవైనా కానీ వాళ్ళకి అర్థమయ్యేట్టు ఇంకో రకంగా 3 సార్లు 4 సార్లు లౌకికంగా చెప్తూ ఉంటాం కదా, అలానే బాబా గురించి కూడా అవసరమైతే అట్లా వివరంగా చెప్పి వాళ్ళకి ఆయన్ని మనం సమర్పించాలి. అలా చేయటం మన గురుసేవలో భాగం. అంటే వాళ్ళు కూడా శ్రేయస్సు పొందాలి అని. కనుక మన ఆత్మీయులకు కూడా సద్గురువు గురించి తెలిపి పరిచయం చేయడం కూడా గురుసేవలో భాగమే. దాసగణను సాయికి పరిచయం చేయడం వలన అతని హరికథల ద్వారా సాయికీర్తి వ్యాపించడానికి నానా చంద్రక నిమిత్త మాత్రుడాడు. అంటే బాబా మరి ఈ రోజంటే మనకంతా సోషల్ మీడియా ఉంది, ఏం జరిగినా ఎక్కడున్నా తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో వాళ్ళ మీడియా లేదు. అంటే ఎవరో ఒకళ్ళు ఆయన గురించి ప్రచారం చేస్తేనో ఈ దాసగను వీళ్ళందరూ కూడా సంకీర్తనలకి వాటికి వెళ్ళి అక్కడ బాబా గురించి చెప్తే దాని గురించి విని వీళ్ళందరూ ఇట్లా వచ్చేవాడు అనమాట. అంటే వీళ్ళందరూ కూడా మన గురువు గురించి మనం చెప్పి కొత్త వాళ్ళకి తెలియచేయటం మన గురుసేవలో భాగం. అలా చేయటమే గురుసేవ. అంటే నేను బాబా వాళ్ళ మేలు పొందానండి, నేను ఇంకెవరికి చెప్పనండి ఏం చేయాలో, నాకు మార్గం తెలుసు. ఇలా కాదు, మనకి ఎవరో తెలియచేసి మనకి మార్గం అందించారు, మనం కూడా మళ్ళీ కొత్త వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా శ్రేయస్సు పొందాలి. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్గం పరిచయం చేస్తాం, వాళ్ళు చేసుకుంటారు అన్నట్టుగా ఉండాలి తప్పించి అలా చేయటమే నిజమైన గురుసేవలో భాగం అంటున్నారు. అట్లా వివిధ భక్తులు అక్కడికి తీసుకురావడం ద్వారా ఈ బాబా చరిత్ర రాసిన వాళ్ళకి హేమత్ పంత్కి కాకా దీక్షిత్ నిమిత్త మాత్రుడయ్యాడు. ఇట్లా మనం కూడా ఇలా కొత్త వాళ్ళని పరిచయం చేసామనుకోండి, వాళ్ళు ఎలాంటి దివ్యమైన కార్యక్రమం చేయబోతున్నారో దానికి కూడా మనం అట్లా నిమిత్త మాత్రం కూడా కాగలుగుతాం అనమాట. ఒకప్పుడు బాబా ఇతనితో అన్నారట, అడుగడుగునా నిన్ను సంరక్షిస్తూ ఉన్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతునికి ఎరుక అన్నారట. చూడండి, ఈయనకు అసలే బాబా పట్ల అంత పవిత్రమైన భావం ఉంది. ఒకసారి బాబా అన్నారట ఎవరితోటి, ధూమాలతోటి, అడుగడుగునా నిన్ను రక్షిస్తూ ఉన్నాను. ఇది ప్రార్థించినా ప్రార్థించకపోయినా కూడా అడుగడుగునా నిన్ను రక్షిస్తూ ఉన్నాను, లేకుంటే నీకేమయ్యేదో భగవంతుడికే ఎరుక. అదెంత వాస్తవం తెలిపేలా ఆయనే మరోసారి అన్నాడు, తమ్ముడు నాకు రాత్రంతా నిద్రలేదు అన్నారు. ఎందుకు బాబా అని ధూమాలు ఆత్రంగా అడిగాడట. అంటే చూడండి, బాబాతో అనుగ్రహం ఉంటే జీవితం ఎలా ఉంటుందో బాబా అడుగుతూ ఉన్నారు. తమ్ముడు నాకు రాత్రంతా నిద్ర లేదని ధూమాలతో బాబా అంటున్నారట. అంటే ఇది రాత్రంగా బాబా ఎందుకు అని అడిగితే, రాత్రంతా నిన్నే తలుచుకుంటున్నాను అన్నాడు. అంతకంటే ఇంకేమైనా ఉంటుంది జీవితానికి? బాబా మనల్ని తలుచుకోవడమా? అదే మాట మనతో బాబా అంటే ఎలా ఉంటుంది? మనకేమో ఇలాంటివి కావాలంటుంది.
చేసే దగ్గరికి వచ్చేసరికి ఏంటేమో పొద్దున బండి ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోగానే అయ్యో రేపు జాబ్ ఉందండి, రేపు అది చేయాలండి, ఇది చేయాలి. మన మనసంతా ఇలాంటి మంచి పొందాలని కోరిక లేని వాడు ఎవరికన్నా ఉంటుందా? మహాత్ములు ఎవరి దగ్గరకన్నా వెళ్తే అసలు అలాంటి ఊహ ఒక చేసుకోండి. మనదని బాబాయ్ మాట అన్నారనుకోండి, నాకు రాత్రంతా నిద్ర లేదు, నీ గురించి తలుచుకుంటూ ఉన్నాను అని. అసలు మనం నిలుస్తాం భూమి మీద? కావాలనిపిస్తుంది, కానీ దానికోసం ఏమన్నా చేద్దామో ఒకసారి అంటే మన మనసు మళ్ళీ పక్కకి వెళ్ళి రాగానే మళ్ళీ పిల్లలు, మళ్ళీ రొటీన్, మళ్ళీ అవే గుర్తొస్తాయి. అంటే ఖాళీ సమయం దొరికినా ఏదో ఒక వీడియో చూద్దాం అనిపిస్తుంది, కానీ కొంచెంసేపు బాబా గురించి విందాం కానీ పారాయణ చేయాలి కానీ అనిపించదు. అంటే మనం ఎలాంటి వాటి ప్రభావం మన మీద ఉంటుంది, మన ఇష్టాయిష్టాలు ఎక్కడ ఉంటున్నాయి. ఏం చేద్దాంలేండి, కొంచెంసేపు ఏదో మంచి ఇది చూద్దాం. ఇప్పుడు మనం అందరికీ అదే ప్రపంచం. మనం చూడండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చూస్తే గతంలో ఒక గంట లేట్ అయిందంటే వెళ్ళి కౌంటర్ అడుగుతూ ఉండేవాళ్ళు, ఇంకెప్పుడు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎవరికి ఏం పట్టదు. ఎవరిని చూసినా ఒక ఫోన్ పట్టుకొని వాడి ప్రపంచంలో వాడు బతికేస్తూ ఉంటాడు. కనుక అతనితో బాబాని అంట, నిన్ను అడుగున రక్షిస్తూ ఉన్నానని ఒకసారి, రెండోసారి ఏమో తమ్ముడు నాకు రాత్రంతా నిద్ర లేదు అంటే, ఎందుకు బాబా అని ఆత్రంగా అడిగితే, రాత్రంతా నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అన్నారు. ఆ మాట వినగానే ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత, ఆశ్చర్యాలతో పరవశించి ధూమాలు కన్నీరు కార్చాడు. బాబా అంతటి వారు తన గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా ఉన్నానని చెప్పి ఆయన చూపించిన ప్రేమకి ఇతను కరిగిపోయాడు అనమాట. కరిగిపోయి కళ్ళము నీళ్లు కార్చాడట. బాబాకు వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, వారి శ్రేయస్సు పట్ల ఎంత జాగరూకులై ఉంటారో అన్న విషయం ఎప్పుడూ ప్రేమతో గుర్తుంచుకోవడం ఎంతో గొప్ప సాధన. సాధన అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక మంత్రం ఇస్తే చేసిన సాధనం, లేకపోతే ఒక నామం తీసుకొని చేయడం సాధనం అనుకుంటాం. కానీ నిరంతరం గురువుని గుర్తుపెట్టుకోవడమే అన్నిటికంటే ఉత్తమమైన సాధన. మనకి గురువు ఎంత ప్రేమమయుడో, ఆయన మనల్ని ఎలా కనిపెట్టుకొని ఉన్నారో, ఆయన మనల్ని ఎలా రక్షిస్తూ ఉంటారో గుర్తుపెట్టుకొని ఆయన గురించి చింతన చేస్తూ ఉండటమే నిజమైన సాధన. అందుకే ఇక్కడ అంటున్నారు, ఎప్పుడు బాబా వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అడగకుండానే చేస్తూ ఉండేవారు. మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంది, ప్రమాద స్థితిలో ఉంది. మరి వాళ్ళెవరు అక్కడ బాబాని, బాబా నాకు ఏదైనా చేయమని ప్రార్థించాల. కానీ బాబా ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఊది ఇచ్చి పంపించి నువ్వు అక్కడికి వెళ్ళి ఆవిడికి ఆ ఊది అందచేయమని చెప్తున్నారు. నారాచంద్ర గారి ఇంటికి వెళ్ళని చెప్తున్నారు. ఎంత కరుణ చూపిస్తూ ఉన్నారు. అలాగే సాటే ఏదో కోపంలో తన భార్యని కొరడ తీసుకుని కొట్టపోయాడట. వెంటనే ఒక భక్తుని పంపించి ఉన్న పడాన సాటని తీసుకొని రా అంటున్నారు. ఎందుకని? అక్కడ ఎప్పుడు ఎంతో ఇదిగా ఉండేవాడు, ఒకసారి కోపం వచ్చి భార్యను కొట్టబోతూ ఉంటే, అంటే తన శ్రేయస్సు పట్ల బాబా ఎంత శ్రద్ధగా ఆయన గమనిస్తూ ఉన్నారు. వీచా తప్పు చేయలేకుండా, అహంకారం వల్ల కానివ్వండి, ఆ పొరపాటు క్షణాల వల్ల కానివ్వండి, అంటే మనం చేసే పనుల పట్ల కూడా ఆయన ఎంత గమనిస్తూ, ఆయనకి ఎంత జాగరూకులుగా ఉన్నారు మన శ్రేయస్సు పట్ల. ఎందుకని? మన శ్రేయస్సు పట్ల. గురువు మనల్ని ఉద్ధరించాలన్నదే ఆయన లక్ష్యం. మనం ఇచ్చే దక్షిణానికి అన్న అవసరమా, మనం పెట్టే నైవేద్యాలు అవసరమా? ఆయన దగ్గర నుంచి అన్నీ మనం పొందుతూ ఉంటే మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం? కృతజ్ఞత చాటుకుంటున్నాం అంతే. బాబా ఇది నువ్వు ఇచ్చిందే నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను అని అనుకోవడమే తప్పించి. అందుకని ఎప్పుడు కూడా వారు ఎంత ప్రేమతో ఉంటారో, మన శ్రేయస్సు పట్ల వాడు ఎంత జాగరూకులై ఉంటారో గుర్తుపెట్టుకోవడం అనేది నిజమైన సాధన. అతను ఎప్పుడు వారినే స్మరిస్తూ ఉండటం వల్లనే ఆయన అంత ప్రేమ పొందగలిగాడు. మరి నేను రాత్రంతా నాకు నిద్ర లేదు, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నానని బాబా అని ఎంతగా ప్రేమ పొందగలిగాడంటే ధూమాలు అంతగా బాబాని ఆయన గురించి స్మరిస్తూ ఉండేవాట. అలా అని అతను తన భక్తిని చూసుకొని గర్వించలేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా మన పరిస్థితి ఎట్లయిపోతుందంటే, ఏవో రెండు చేస్తూ ఉన్నా ఇంకా అనుగ్రహించలేదు కనుక అనేసి చెప్పుకుందాం, మేము రోజు చేస్తూ ఉంటామండి అని చెప్తూ ఉంటాం. అంటే మన ఉద్దేశం తెలియపరచుకోవటం. మనం చేస్తుంది మనకి శ్రేయస్సు కోసం కదా, తెలియజేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా రండి కలిసి చేసుకుందాం అని చెప్పడానికి చేసుకోవచ్చు. అంతేగాని ఎగ్జిబిట్ లాగా చెప్పడం అనేది గర్వం కోసం మేము మా భక్తులం అండి అని చెప్పుకోవడానికి. అందుకని ఆయన తన భక్తిని ఎప్పుడూ కూడా చూసుకొని గర్వించలేదు. పైగా అనేవాడట, వారిపై నాకెంత ప్రేమ ఉన్నా నా భావానికి ఎట్టి బలం లేదు కనుక నా వల్ల వారికి ఒరిగేది ఏం లేదు. బాబాపై నాకు భక్తి ఉందనుకోండి, నా భక్తి వల్ల ఆయన కొరిగేది లేదు. నాకు భక్తి ఉంటే ఆయన అనుగ్రహం వల్ల నాకు మేలు జరుగుతుంది తప్పించి నేను బాబా భక్తునండి మేము గొప్పగా మనం బాధపడటానికి ఏముంటుంది. ఎందుకని? ఏమంటే నేను నాకు బాబా పట్ల భక్తి కలగడం వల్ల బాబాకి ఈ మేలు జరిగిందండి అన్నాం అనుకోండి, అప్పుడు మనం అహంకరించాలన్న అర్థం ఉంది. మన భక్తి వల్ల ఆయన కొరిగేది ఏం లేదు. అది మనం గమనించుకుంటే
భక్తి పట్ల గర్వం రాదనమాట. అందుకని వీరి ప్రవర్తన ఎట్లా ఉండేదంటే, ఇంతగా బాబా చేత గుర్తింపబడి నాకు రాత్రంతా నిద్ర లేదు అని గుర్తుపెట్టినంత ఉన్నా కానీ వారిపై నాకంతా ప్రేమ నా భావానికి ఎట్టి బలం లేదు కనుక నా వల్ల వారికి ఒరిగేది ఏం లేదు. కానీ వారి ప్రేమ, సర్వజ్ఞత ఎంతో శక్తివంతములు. ప్రతి పనిలోనూ సందర్భంలోనూ వారి సహాయం నాకు ఎంతగానో లభిస్తుంది అనేవాడు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా అవి ఆయన వల్లే జరుగుతుందని, తను ఏ మంచి పని చేసినా ఆయన వల్లే జరుగుతుందని, ప్రతిసారి ప్రతి పనిలోనూ ప్రతి చోట బాబా యొక్క ప్రేమ, సహాయం అందుతూ ఉన్నాయని, ధూమాలకు జరుగుతున్న కీడును ముందుగా తెలుసుకొని అది జరగకుండా ఎంతో జాగ్రత్తగా శ్రద్ధ తీసుకునేవారు బాబా అనుగ్రహం పోతే ఏమవుతుందండి అంటే, అయ్యో మనకి భయం అనేది ఉంది కదా, రేపు ఏం జరగబోతుందో అని. అలాంటి భయం కూడా మనం పడకుండా ఆయనే చూసుకుంటూ ఉండేవారు. ఇతనికి ఏదన్నా కీడు జరగబోతూ ఉంటే దాన్ని బాబా ముందుగానే గమనించి అది జరగకుండా ఎంతో జాగ్రత్త తీసుకునేవారట. అతడు ఒకసారి నాసిక్లో తన పెద్దలందరూ నివసించడం ఇంట్లో ఉండేవాడు. ఒకసారి ఆ ఊళ్ళో ప్లేగు వ్యాధి చెలరేగి అతని ఇంట్లో కూడా ఎన్నో ఎలుకలు చచ్చిపడ్డాయి. ఆ రోజుల్లో ప్లేగు బాగా ఎక్కువ ఉండేది. అది అంటు వ్యాధి అవటం వల్ల బాగా పాకిపోయేది. ఎన్నో గ్రామాలు అంతరించిపోయాయి ఆ కాలంలో. మనకి బ్రిటిష్ కాలంలో కూడా ఉంది ఈ ప్లేగ్. సో వీళ్ళందరూ కలిసి ఉన్న చోట మరి ఆ రోజుల్లో మరి నీళ్ళు అంటే బావి నీళ్ళు, చెరువులో నీళ్ళే కదా. ఆ ఊళ్ళో కూడా బాగా ఈ ప్లేగ్ వ్యాధి ఎక్కువగా ఉందట. ఎన్నో ఎలుకలు చచ్చిపడసాగాయి. సామాన్యంగా ఎవరైనా అలాంటప్పుడు ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోయేవారు, లేకుంటే ఆ వ్యాధి ఆ ఇంట్లో వారికి కూడా సోకుతుంది. కానీ బాబా అనుమతి పొందకుండా అది ఏమీ చేసేవాడు కాదు. ఆఖరికి ప్రమాదకరమైన స్థితి అని తెలిసినా కానీ ఆబ్వియస్గా వెళ్ళిపోవాలి కదండి అనుకునేవాడు కాదు. బాబా అనుమతించి బాబా ఇల్లు మారమంటేనే మారేవాడట. ఎందుకని? బాబా యొక్క శక్తి సామర్థ్యాల మీద దానికి నమ్మకం. బాబా చెప్పారంటే అక్కడ ఉన్నా కానీ తనకేం కాదు అనే అంతటి విశ్వాసం. అందుకని బాబా పర్మిషన్ ఇస్తేనే మారేవారట. నాసిక్లో ఏం జరుగుతుందో వారికి తెలుసని అతనికి ఎట్టి ఆపద రానివ్వరని అందుకు తెలుసు. అది విశ్వాసం అంటే. బాబాకి అక్కడున్నా కానీ నేను నాసిక్లో ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయనకి తెలుసు. నాకు ఆయన ఎప్పుడు కీడు రానివ్వరు, అవసరమైతే ఆయనే నాకు తెలియజేస్తారు ఇల్లు మారమని అని చెప్పేంతగా అతను బాబా మీద విశ్వాసంతో ఉండేవారు. కనుక వారు చెప్పింది అక్షరాలు అనుసరించేవాడు. అలా చేయటం అతను 29 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఎట్టి ఇబ్బంది కలగలేదు. అలానే ఈ సందర్భంలో కూడా తాను ఇల్లు మారాలో అట్టి అవసరం లేదో తెలుపుని బాబాకు జవాబు రాశాడు. ఇట్లా బాబా ఇక్కడ ప్రేగు వచ్చి ఎలుకలు తెచ్చిపడుతుంది, నేను ఇల్లు మారాలా అక్కర్లేదా అని అనుమతి కోసం రాశారట. అయితే శ్యామ ఆ జాబును బాబాకు చదివి వినిపించాడు. ధూమాల ఆ ఇల్లు విడిచి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అయితే ఏం చేస్తారు, శ్యామ వచ్చి బాబా ధూమాలు ఇలా లేఖ రాశాడంటే సరే ఆ ఇల్లు మారమని చెప్పి అనుమతిచ్చారట. అనుమతిస్తే ఆ జాబు అందాకనే ధూమాలు మరొక ఇంట్లోకి మారాడు. కానీ నాటి రాత్రి ఆ క్రొత్త ఇంట్లో కూడా ఒక చచ్చిన ఎలుక కనిపించింది. ఆ విషయం మరలా బాబాకు ఉత్తరం రాశాడు. రాస్తే ఈసారి అతను ఇల్లు మారక్కర్లేదని, మరెక్కడికి వెళ్ళనక్కర్లేదని జవాబు రాయించారు బాబా. కనుక అతను ఆయనతోనే ఉండిపోయాడు. ఎంత విశ్వాసం అంటే చూడండి, ఇది మనకు కావాల్సింది. ఆయన మొదటిసారి బాబా ఇక్కడ ఈ బావిలో బాగా ఎలుకలు చచ్చిపడి ఉన్నాయి, మీరు ఇల్లు మారమంటే మారతాను అంటే బాబా మారమన్నారట. సరే ఆ కొత్త ఇంటికి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఆ చర్చలు బాగా కనపడ్డాయట. మళ్ళీ లేఖ రాస్తే ఈసారి మారక్కర్లేదు అంటే ఆయన మారలేదు. అంటే బాబా ఒక మాట చెప్తే ఇక దానికి తిరిగే ఉండదు. ఆయన రక్షణ సర్వ బాధ్యతలు ఆయనవే అనంతటి విశ్వాసం అనమాట. అంటే గురువు ఎప్పుడు మనం ఎట్లా ఉంటాం, అదేంటండి బాబా ఇక్కడ ఈ ప్రమాదకరమైన స్థితి ఉంటే బాబా ఇక్కడే ఉండమన్నారు. మనం చూసాం కదా కోవిడ్ అప్పుడు ఎంత భయపడుతూ ఉండేవాళ్ళం. బయటకు వెళ్ళాలంటే జలుబు తీయాలంటే గ్లౌస్ లేకుండా ఏం చేసేవాళ్ళం కాదు. మరి కానీ అతనేంటి ప్రాణానికి కూడా లెక్క చేయట్లేదు. అంటే ఏంటి, బాబా కనుక చెప్పకపోతే ఒకసారి అయితే బాబా చెప్తే దానికి భయం లేదని. అంటే వాడు ఎలాంటి విశ్వాసంతో ఆయన్ని సేవించారు, బాబా సన్నిధిలో ఉన్న వాళ్ళలో ఎందుకు వాళ్ళ గురించి బాబా నేను రాత్రంతా నాకు నిద్రలేదంటూ ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇట్లా ఎంతోమంది భక్తులు ఇంకా ఎన్నో విషయాలు ఇలా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. వాటికి ఇక్కడ ఆపుదామండి, కొంచెంసేపు భజన చేసి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।